హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు బర్త్డే రోజు ఈవినింగ్ నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లో సండే రోజు వరకు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. సో ఇంకెలాగూ సండే వస్తుంది మరుసటి రోజు అని చెప్పేసి ఇంకా సాటర్డే కదా నా బర్త్డే జరిగింది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ప్రతిసారి కూడా అంతే, బర్త్డే రోజు అట్లా టైం చూసుకొని ఈవినింగ్ అట్లా వచ్చి స్వీట్ ఏదైనా తీసుకొని వచ్చి అమ్మ వాళ్ళకి ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాను. ఇంకా అలాగే ఈ సంవత్సరం కూడాను ఇంకా మార్నింగ్ నుంచి 2 o'clock వరకు నిన్న బర్త్డే వీడియోలో చూసారు కదా, బిజీగా ఉన్నా. దాని తర్వాత పడుకొని నిద్రపోయి ఫుల్గా రెస్ట్ తీసుకున్నా. ఈవినింగ్ అట్లా ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ మా వారు తీసుకొచ్చిన బర్త్డే గిఫ్ట్ డ్రెస్ అయితే ఇది వేసుకున్నాను. చెప్పాను కదా నిన్నటి వీడియోలో, ఈ డ్రెస్ ఒకటి కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. రెండు కూడా ఎక్సెల్ సైజే తీసుకొచ్చారు, కానీ ఇంకోటి మాత్రం చాలా లూజ్ ఉంది. ఇంక సరే అది స్టిచ్ చేయించి మళ్ళీ వేసుకుందాంలే అని చెప్పేసి ఇంక ఇది కరెక్ట్గా సరిపోయింది కదా అని దీన్ని వేసుకొని వచ్చానమాట. సో ఇంకా రాగానే అమ్మకి నాన్నకి స్వీట్ అయితే తినిపించి దాని తర్వాత ఇంకైతే ఆశీర్వాదం ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇంకా పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్ళున్నారనమాట. వాళ్ళు కూడా వచ్చారు. ఇంక వచ్చిన తర్వాత మా వారైతే తీసుకొచ్చారనమాట. వెళ్ళేసి ఫస్ట్ నన్ను తీసుకొచ్చి వదిలేసి మళ్ళీ పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత కూర్చొని అంతా కూడా తిన్నాము, డిన్నర్ చేసేసామన్నమాట. ఇంకా డిన్నర్ అంతా తినేసిన తర్వాత ఇంకా పిల్లలు అయితే చదువుకుంటూ ఉన్నారు. అలాగే నేను తీసుకొచ్చిన స్నాక్స్ అవన్నీ కూడా పెడుతున్నారనమాట మా నాన్నకి. ఇంకా తింటూ ఉన్నారు. సో ఆ రోజు నైట్ అయితే అంతవరకే వీడియో షూట్ చేశాను. ఇంటికి రావడం, నాన్నకి అమ్మకి ఆశీర్వాదం తీసుకోవడం, ఫుడ్ తినడం అంతవరకే తీసాను అనమాట. ఇది మరుసటి రోజు అంటే సండే రోజు. ఇంకా సండే రోజు మార్నింగ్ అయితే నేను కరెక్ట్గా ఒక 7:30 ఆ టైంకేమో నిద్ర లేచి బయట వచ్చాను. రాగానే వచ్చి ఇక్కడ కూర్చున్నా. నా అవతారం చూసారా ఎలా ఉందో, పిచ్చిదానిలాగా ఉన్నాను. ఇంకా అక్కడ రాగానే అమ్మ కాఫీ పెట్టించేదని చెప్పి మాట్లాడిస్తూ ఉందన్నమాట. ఏంది సరిపోయిందా? నేను చూడలేదు. అది చూడలేదు నువ్వా? రాత్రే చేసేస్తున్నా. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. ఇంకా కొంచెం పాలు ఫ్రెండ్స్ గట్టిగా అయిపోతుంది కొంచెం తర్వాత. చూడండి పాయసం కాదు ఇంకా ఇంకొంచెం పాలు గంచిపోతే బాగుంటది. కూతురు కోసం అమ్మ పాయసం. నా కోసం కాదు ఫ్రెండ్స్, చూపించు. లేదు ఫ్రెండ్స్, నా కోసం కూతురు బర్త్డే అని పాయసం చేసింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తెల్లారేపాడికి మా ఇంట్లో పాయసం, స్వీట్ తోటి మా సండే మార్నింగ్. సో ఇప్పుడైతే మా పెద్దమ్మాయి కోసం చేసింది, నా కోసం కాదు. సో యాక్చువల్లీ అక్కడ ఏంటంటే ఒరిజినల్ వాయిస్ పెట్టాను, కానీ మీకు సరిగా వినిపించిందో లేదో మరి. యాక్చువల్లీ బర్త్డే రోజు అంటే నిన్న మా అమ్మాయి అయితే నన్ను పాయసం చేయమని అడిగిందండి. మా చిన్నమ్మాయి ఏమో గులాబ్ జామున్ కావాలంది, పెద్దమ్మాయి ఏమో పాయసం కావాలంది. గులాబ్ జామ్ అయితే నేను చేయనని చెప్పాను, పాయసం అయితే చేస్తానని చెప్పాను. కానీ ఇంకా నాకు నిన్ననే ఇంట్లోనే 11:30 అయ్యింది. ఇంకా టెంపుల్కి వెళ్ళేసి మధ్యాహ్నం వచ్చాము. రాగానే ఏమైందో తెలియదు, కానీ మైండ్ అంతా అసలు ఒక రకంగా అయిపోయింది. పడుకునేద్దామా అనిపించింది, మంచిగా నిద్రపోయాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా ఎలాగూ, ఇంకా ఎందుకులే చేయడం అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చేసుకుందాం నేను ఉండిపోయాను. అమ్మకి చెప్పాను అనమాట, ఇట్లా అడిగిందిమా, నేను టైం లేక చేయలేదంటే మార్నింగ్ నేను నిద్ర లేచేసరికి పాయసం చేసేసిందండి. సో కొద్దిగా చేసిందనమాట, ఎందుకంటే మళ్ళీ 3వ వారం మొక్కుతాం కదా, అప్పుడు మళ్ళీ చేస్తారు. సో అందుకని చెప్పేసి మా అమ్మాయి అడిగింది కదా, సో అడిగిన వెంటనే నేను అడిగినా, పిల్లలు అడిగినా, మా వారు అడిగినా, ఎవరు అడిగినా లేదనకుండా చేసేసేది ఒక అమ్మ మాత్రమే. సో అమ్మ అంటే మాకే కాదు, ప్రతి ఒక్క ఇంట్లో కూడా తల్లి అలానే ఉంటుందిలేండి. పిల్లలు ఏదైనా అడిగిన వెంటనే ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చేసేసి మనం అడిగిన చేసి పెట్టేస్తూ ఉంటారు. సో అట్లా నేను ఇంకా కాఫీ పెట్టుకొస్తుందని చెప్పేసి కూర్చొని ఉంటే ఇంకా పాయసం చేశాను. స్వీట్ సరిపోయిందా లేదా, ఎలా ఉందో చూడనింది. సరే అని చెప్పి ఇంకా పొద్దున ఎందుకు టేస్ట్ చేయడం, అప్పటికి మొహం కూడా కడగలేదని చెప్పేసి ఇంకా కొంచెం గట్టిగా ఉందని చెప్పి పాలేయమని చెప్పాను అనమాట. సో పాయసం చేసేసానని చెప్పేసి చూపించింది. ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ ఈరోజు మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఇడ్లీ అలాగే చికెన్ అయితే చేస్తుందన్నమాట అమ్మ. ఇంకా మళ్ళీ అడుగుతారేమో, ఇప్పుడు శనివారాలు నెల పెట్టింది కదండి, నాన్ వెజ్ తింటారా అని. సో మేము తిరుమల శనివారాలే మొక్కుతాము, కాకపోతే ఇంకా నాన్ వెజ్ అయితే తింటామండి. మేము మొక్కే వారం మాత్రం తినమన్నమాట. అండ్ ప్రతి శనివారం కూడా నాన్ వెజ్ అయితే తినను నేను. ఇది సండే కాబట్టి ఆ రోజు ఇంకా అమ్మ వాళ్ళు చేశారు, తింటున్నాను. మళ్ళీ దాని గురించి ప్రత్యేకంగా కామెంట్స్ అయితే పెట్టకండి. ఇంక ఇక్కడ ఇడ్లీ కోసం అని చెప్పేసి అమ్మ అయితే ఇడ్లీ పిండికి కలిపి పెట్టేసింది. దాని తర్వాత చికెన్ కూడా ఒక సైడ్ అయితే కుక్కర్లో పెట్టేసింది. ఇంకా నేను లేచాను కదా అని చెప్పేసి ఇంకా కాఫీ అయితే పెట్టిస్తూ ఉంటే ఇంకా నేనైతే అక్కడ నిలబడి అమ్మతో కబుర్లు చెప్తూ మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇంకా అమ్మ అయితే కాఫీ కల్పిస్తూ ఉంది. సో ఒకసారి మా అమ్మ వాళ్ళ కిచెన్ ఎలా ఉంటుందో చూపిస్తా. చాలా మంది పాపం అడుగుతూనే ఉన్నారనమాట, మీ అమ్మ వాళ్ళు హోమ్ టూర్ చేయను అని చెప్పేసి. నాకేమో కుదరట్లేదు, అట్లీస్ట్ ఈ కిచెన్ అయినా చూపిద్దాం, టక్కని గుర్తొచ్చింది అక్కడ నిలబడి ఉంటే. సో అందుకే చూపిస్తూ ఉన్నా. అమ్మ అయితే ఇంకా హౌస్ అంతా ఈ విధంగా శుభ్రంగా పెట్టుకుంటుందండి.
లేదండి. అమ్మకు వచ్చినంత వరకు ఓపిక ఉన్నంత వరకు నీట్గా పెట్టుకుంటుంది అనమాట. ఒకప్పుడు ఇంకా మంచిగా ఉండేది ఇల్లు అయితే. యాక్చువల్లీ ఈ నీట్నెస్ అంతా కూడా నాకు ఈ ఓపిక, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం, అన్నీ కూడా నీట్గా పెట్టుకోవడం ఇవన్నీ అమ్మ నుండి నేర్చుకున్నవే అనమాట. కాకపోతే రీసెంట్ టైమ్స్లో అమ్మకు కొంచెం లెఫ్ట్ లెగ్ అలాగే సయాటికా ప్రాబ్లం అమ్మకి నాకంటే ఎక్కువ ఉంది. ఇవన్నీ కొంచెం ఓపిక పోయిందనమాట. దానివల్ల ఇంత మాత్రం మేనేజ్ చేసుకోగలుగుతుంది. ఇంకా అప్పుడప్పుడు కట్టెల పొయ్యిలో చేసుకుంటూ ఉంటారు కాబట్టి కొంచెం పాత్రలు కూడా నల్లగా అయిపోయి ఉంటాయన్నమాట. సో కిచెన్ అయితే ఇలా ఉంటుందండి అమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఇక్కడ నుండి వచ్చిన సామాన్లే అనమాట. అవన్నీ కూడా నాకు పెళ్ళైనప్పుడు వరుస పెడతారు కదా, అట్లా ఇక్కడ కొనే పని లేకుండా ఇంట్లో ఉన్నవే మొత్తం కూడా నాకు ఇచ్చి పంపించింది. అన్ని సెట్లు అయితే ఉండేవన్నమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకప్పుడు కిచెన్కి సంబంధించిన ఐటమ్స్. సో అన్నీ కూడా నేనే తీసుకెళ్ళిపోయాను అనమాట. ఉన్నది ఒక కూతురే కదా, సో నాకు తప్ప ఇంకెవరికి ఉంటారో చెప్పండి, అట్లా తీసుకెళ్ళిపోయాను. ఇంకా నేను కూడా కొంచెం ఫేస్ వాష్ అవి చేసుకొని వచ్చేసాను. ఇంకా రాగానే అమ్మ కాఫీ పెట్టించేసింది, మా వారికి ఇచ్చేసి ఇంకా నేను కూడా తాగుతూ ఉన్నా. సో ఇక్కడికి వస్తే పెద్ద వర్క్స్ ఏమి ఉండవు. చేయాలనుకుంటే నేను నాన్ వెజ్ ఏదన్నా స్పెషల్గా చేయాలి, బిర్యానీ, చేపల పులుసు ఇలాంటివి చేయాలన్నప్పుడు, మటన్ చేయాలన్నప్పుడు నేను చేస్తూ ఉంటాను. ఇంకా మార్నింగే నేను లేచి వచ్చేసరికి అమ్మ చికెన్ అవి పెట్టేసింది కాబట్టి ఇంకా నాకేం మార్నింగ్ పని ఏం లేదనమాట. ఇంకా కాఫీ అయితే తాగేశాను. దాని తర్వాత మీ అందరికీ తెలిసిందే, మార్నింగ్ లేవగానే నాకు చెట్లు చూడాలంటే చాలా ఇష్టము. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా అదే పని, ఇక్కడికి వచ్చినా అదే పని. సో అట్లా చెట్ల దగ్గర కాసేపు అట్లా నిలబడి ఉంటే ఇంకా పువ్వులు అయితే కనిపించాయి అనమాట, డిసెంబరం పువ్వులు. సో వాటిని అయితే కోస్తామని చెప్పేసి ఇంకా గిన్నె తీసుకొని వచ్చాను. సో డిసెంబరం పువ్వులు అంటే ఏంటని చెప్పేసి కొంతమంది అడిగారనమాట, ఒకసారి దగ్గర నుండి చూపించండి అని చెప్పేసి. నేను ఇక్కడైతే చూపిస్తాను మీకు దగ్గరుండి. ఈ చెట్లు మీకు ఐడియా ఉన్నాయేమో చూడండి. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా రకాల చెట్లు ఉంటాయండి. మల్లె పువ్వుల దగ్గర నుంచి కాకడం పువ్వులు, కనకాంబరం పువ్వులు, మందారం పువ్వులు అయితే 5 రకాలు 6 రకాల చెట్లు ఉన్నాయన్నమాట. అలాగే డిసెంబరం కూడా ఎల్లో కలరు, అలాగే ఈ పర్పుల్ కలర్ అనమాట. ఇది పింక్, పర్పుల్ మీరే చెప్పండి. సో ఇవి ఉంటాయన్నమాట. డిసెంబరం పువ్వులు అయితే ఈ కలర్ చాలా బాగుంటుంది అండ్ చాలా తిక్కుగా ఉంటుంది అనమాట కలర్ కూడాను. ఇవన్నీ కట్టేసి పెట్టుకుంటే జుట్లు ఎంత బాగా కనిపిస్తాయంటే భలే ఉంటాయి. అందులోనూ పెద్ద పెద్ద పువ్వులు కాదనమాట, చిన్న చిన్న పువ్వులే. ఇక్కడ చూడండి, ఇవేనండి డిసెంబరం పువ్వులు అంటే. ఇది డిసెంబరం చెట్టు అనమాట. కొంచెం ముండ్లుగా ఉంటుంది అనమాట వీటిలో ఉన్న కాయలు ఇవన్నీ కూడాను. ఆ పువ్వులు కోసుకునే చోట కొంచెం గుచ్చుకున్నట్లు ఉంటుంది. సో ఇవి చాలా చోట్ల ఉంటాయి మామూలుగా. కొంతమంది పెంచుకుంటారు, కొంతమంది పెంచుకోరు అనమాట. ఎందుకంటే ఇది పొదలుగా వచ్చేస్తుంది అని చెప్పేసి కొంతమంది పెంచుకోరు. బట్ కలర్ బాగుందని చెప్పేసి అమ్మ అయితే ఇక్కడ ఒకటి, అలాగే లోపల ఎల్లో కలర్ ఒకటి వేసింది. ఇదేమో చిన్న చెట్లోనే పువ్వులు వచ్చేస్తుంది, కానీ లోపల ఎల్లో కలర్ వేసిన చెట్టు అయితే పొదలాగా అయిపోయింది, కానీ పువ్వులు అయితే ఇంకా రావట్లేదు. అవి వచ్చిన తర్వాత అవి కూడా చూపిస్తాను మీకు. అమ్మకి ఏంటంటే మెయిన్గా పువ్వులు ఉన్న చెట్లు నాటుకోవాలంటే చాలా ఇష్టము. వాటిని మంచిగా పెంచుతుంది అనమాట. ఇట్లా పువ్వులు కాస్తే కోసి దేవుడికి పెట్టచ్చు, మనం పెట్టుకోవచ్చు. కొంచెం విలేజెస్లో ఏంటంటే మోస్ట్లీ ఇంటి దగ్గరే పెంచుకుంటారు కదా చెట్లన్నీ కూడాను పువ్వులు కోసుకోవడానికి. మనం టౌన్లో అయితే ప్రతిదీ కొనుక్కుంటాము, బట్ విలేజెస్లో అట్లా కాదు కదా. ఇంటి దగ్గరే ఆల్మోస్ట్ అన్నీ కూడా పండించేసుకుంటూ ఉంటారు, కూరగాయలు కానీ పువ్వులు కానీ అన్నీ కూడా. ఇంకా దేవుడికి మందారం పువ్వులు పెట్టుకోవడానికి, డిసెంబరం పువ్వులు, కాకడం పువ్వులు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అమ్మవారి దగ్గర. నిజంగా నాకైతే చాలా ఇష్టం అండి. ఇలాంటి అట్మాస్ఫియర్లో ఉండాలంటే భలే అనిపిస్తుంది. అండ్ రోజు ఉండలేము, ఎందుకంటే టౌన్ లైఫ్కి, సిటీ లైఫ్కి అలవాటు పడిపోయిన వాళ్ళు ఎవరు కూడా ఎక్కువ రోజులు ఉండలేరు, కానీ అప్పుడప్పుడు ఒక వెకేషన్ లాగా వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో మనం ఉన్నది టౌన్లోనే, విలేజ్ కాదు అలాగని సిటీను కాదు. మనం ఉన్న ఏరియా వచ్చేసరికి టౌన్లో ఉంటామన్నమాట. అది విలేజ్కి అలాగే సిటీకి రెండింటికి మిడిల్లో ఉంటుంది అనమాట టౌన్ అన్నది. ఇంకా అప్పుడప్పుడు ఇట్లా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, ఇట్లా వర్షం పడినప్పుడు, క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఈ చెట్లన్నీ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అట్లా పొద్దునే కదా, పొద్దున అంటే ఒక 7:30, 8 ఆ టైంకి అనమాట. ఇంకా పిల్లలంతా కూడా వచ్చారు, మా అన్న వాళ్ళ పిల్లలు, సిస్టర్ వాళ్ళ పిల్లలు, ఇంకా అందరూ కూడా వస్తే ఇంకా మంచిగా ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారనమాట. పిల్లలతో మాట్లాడుకుంటూ నేను పువ్వులన్నీ కోసాను కదా, అవి కడుతూ ఉన్నాను. చాలా ఇష్టం నాకు. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఇక్కడ ఉన్న అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా నాకు ఇట్లా చెట్ల దగ్గర కొంచెం అంటే చెట్లు పువ్వులు కోయడం, కట్టడం, ఇట్లా ఎక్కువగా గ్రీనరీ దగ్గర ఉండాలంటే ఇష్టం అనమాట. సో అందుకే నేను ఎక్కువ అమ్మకు చెప్తూ ఉంటా, చెట్లు ఎక్కువగా నాటుమా అని చెప్పేసి. సో ఇటు పక్క అంతా కూడా ఇంతకుముందు లేవు, ఇప్పుడే రీసెంట్గా నాటిందనమాట, బాగా గ్రోత్ అయిపోయాయి. ఇంకా పువ్వులు అన్నీ కూడా కోసాను కదా, అవన్నీ కడుతూ ఉన్న పిల్లలు కానీ నేను కానీ పెట్టుకుందామని చెప్పేసి. ఇంకా ఆ రోజంతా కూడా నేను అవతారం అలానే ఉండిందిలేండి, స్నానం చేయలేదు, అసలు మొహమోటకు అడిగాను, బ్రష్ చేసుకున్నా. ఇంకా మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, ఇంకా నైట్ డిన్నర్ కూడా అయిపోయింది, కానీ
కానీ నేను స్నానం అయితే చేయలేదన్నమాట. అలానే ఉండిపోయిన ఆ రోజంతా. మోస్ట్లీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను అలానే ఉంటానండి. ఇంట్లో అయితే టైంకి పర్ఫెక్ట్గా పనులు అయిపోతాయి, పర్ఫెక్ట్గా స్నానాలు అయిపోతాయి, టైంకి పూజలు, టిఫిన్లు, లంచ్లు అన్నీ అయిపోతాయి. బట్ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం అసలు స్నానం చేయబుద్ధి అవ్వదన్నమాట. నాకు ఎందుకో తెలీదు, అమ్మ కూడా తిడుతూనే ఉంటుంది నన్ను. ఇక్కడికి వస్తే నువ్వు బద్ధకస్తురాలు అయిపోతావు, స్నానం చేయవు, టైంకి తినవు, టైంకి ఇదన్నవని చెప్పేసి, అక్కడుంటే మాత్రం నీట్గా రెడీ అవుతావు అంటూ ఉంటుంది. పాపం అమ్మ ఏమో మేము పొద్దున్నే స్నానం చేసే అలవాటు కదా అని చెప్పేసి డైలీ లేవగానే వేడి నీళ్ళు కింద మంటేసేసి ఇంకా టిఫిన్లు అవి రెడీ చేస్తూ ఉంటుంది, కానీ నేనేమో స్నానం చేయను అనమాట. సో అట్లా నేను అక్కడికి వెళ్తే మాత్రం నా అవతారం ఇలానే ఉంటుంది అనమాట. ఒక జుట్టు ముడేసేసుకొని ఇంకా అలానే కవర్ చేసేసుకుంటూ ఉండిపోతూ ఉంటాను. మళ్ళీ చేస్తా స్నానం అనుకుంటూనే ఉండిపోతాను అనమాట. ఇంకా పువ్వులన్నీ కూడా కట్టేశాను. అలాగే నిన్న కట్టిన కాకడం పువ్వులు, ఇంకా నిన్న రోజా చెట్లు పూసిన రోజా పువ్వులు అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టింటే వాటన్నిటిని బయట పెట్టింది అమ్మ, పిల్లలకి రెడీ చేసి పెడదామని చెప్పేసి. ఇంకా చెప్పాను కదండి, పెద్దమ్మాయి బాంధవ్యకి అయితే ఇప్పుడు క్లాస్ ఉందన్నమాట. సండే రోజు మార్నింగ్ 9 to 12:30 లేకపోతే 3:30 వరకు క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ఇంక ఈరోజు 3:30 వరకు క్లాస్ ఉందని చెప్పేసి అయితే ఇంకా తను రెడీ అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయి. ఇంకా తనకైతే అమ్మ మంచిగా ఆయిల్ పెట్టేసి జడలైతే వేస్తూ ఉంది. ఇంకా తనతో పాటు ప్రియాకు కూడా ఈరోజు డ్యాన్స్ క్లాస్ ఉందన్నమాట. ఇంకా తను కూడా డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్తుంది ఫ్రెష్ అప్ అయిపోయి. సో తను బ్లాక్ అయిపోయింది కదా, దాని గురించి అక్కడ చెప్తూ నవ్వుతూ ఉందన్నమాట. ఇంకా టిఫిన్ అన్ని తినేసాము, ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇంకా మా అమ్మాయిని అయితే మా అమ్మ మంచిగా జుట్టు వేసి రెడీ చేసి పువ్వులు అయితే పెడుతూ ఉంది. ఇంకొకటి ఒక అవ్వ అయితే వస్తుంది కదండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ అవ్వ వచ్చేసరికి మా పెద్దమ్మాయి పుట్టినప్పటి నుంచి కూడా పెద్దమ్మాయికి చిన్నమ్మాయికి మెడ పడిపోయినా లేకపోతే దిష్టి తగిలేసిన, పిల్లలు పోరు పెట్టుకుంటారు కదా చిన్నప్పుడు, అట్లా ఏడుస్తూ ఉన్న అన్నిటికీ ఆ అవ్వే ట్రీట్మెంట్ అనమాట. హాస్పిటల్ అనేది లేకుండా నాటు వైద్యాలతోటి ఆ అవ్వ మంచిగా మా పిల్లల్ని పెద్దవాళ్ళని చేసేసింది. సో చిన్నప్పుడు పెద్దమ్మాయి అయితే భలే ఏడ్చేదనమాట, పోరు పెట్టేసుకునేది. అంటే నైట్ పుట్టిన పిల్లలు పగలు పుట్టిన పిల్లలు నైట్లో పోరు పెట్టుకుంటారంటారు కదా. సో అట్లా మా పెద్దమ్మాయి ఏడ్చిన ప్రతిసారి కూడా మెడ పడిపోయినప్పుడు అలాంటప్పుడంతా అవే చూసుకొని దగ్గరుండి పిల్లల్ని కొంచెం కుదిర్చేవాళ్ళు అనమాట. సో అట్లా అరుంధతి మూవీలో జేజమ్మకి ఒక అవ్వ ఉంటుంది కదా, ఆ అవ్వలాగనమాట మాకు తినైతే. సో అది ఇంకా నెక్స్ట్ అయితే వీధిలోకి ఉలించిపళ్ళు గొట్టిపళ్ళు వచ్చాయండి. ఇంకా ఇన్ని రోజులు నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, ఈ రోజు వచ్చాయన్నమాట. ఉలించి పండ్లు గొట్టి పండ్లు అవే కదండి, గొట్టి పండ్లు ఉలించి పండ్లు. మేము చిన్నప్పుడు బియ్యం ఇచ్చేసి తీసుకొని తింటా ఉంటుంది. ఇప్పుడు ఆ డబ్బులకి తెచ్చినారు, బియ్యం అంతా తీసుకోరంట, ఓన్లీ డబ్బులకి. ఇవి 20 రూపీస్కి తీసుకున్నాం. ఇంతకు ముందు మేము డబ్బులు కొనుక్కోం చిన్నప్పుడు. మేము చిన్నపిల్లలప్పుడు బియ్యం మా అమ్మ వాళ్ళు బయట వెళ్ళినప్పుడు బియ్యం దొంగ తెచ్చుకొని పోయి ఇవి తెచ్చుకుంటా ఉంటాం. ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసు ఇలాంటివి ఇస్తా ఉంటారు అనమాట. ఇందండి టేస్ట్ ఇట్రా, ఈ లైటింగ్ బాగుంది. మా వారికి కూడా ఇష్టం ఇది. మీలో ఎంతమందికి ఇవి తెలుసో కామెంట్స్ షేర్ చేయండి. అలాగే మీరు తింటున్నారా ఇప్పటికీ, ఇలాంటివి దొరుకుతున్నాయా అని చెప్పి కూడా చెప్పండి. పట్టుకో, నేను కూడా తింటా. ఈ బ్లాక్ గా ఉన్నవి గొట్టి పళ్ళు, ఈ రెడ్ గా ఉన్నవి ఉలించి పళ్ళు బాగుంటాయి. మా పిల్లలకి పెద్దగా తెలియదు వీటి గురించి, నాకు తెలుసా, ఇంకా రాబోయే పిల్లలకి అసలు తెలియదు. సో ఇంక ఇక్కడైతే టిఫిన్ తినడానికి కూర్చునేసాము. ఇంకా పిల్లలు అయితే తినేసారు ఆల్రెడీ. ఇంకా పెద్దమ్మాయి కూడా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా తను కూడా తినేసింది. దాని తర్వాత అయితే ఇంకా నేను మా వారైతే తింటూ ఉన్నామన్నమాట. సో ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇడ్లీ అలాగే చికెన్ అనమాట. ఇడ్లీ అయితే చాలా బాగుంది, రవ్వ ఇడ్లీ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలానే ఉందన్నమాట. ఇంకా చికెన్ కూడా భలే టేస్టీగా చేసింది అమ్మ అయితే. ఇంకా అంటే ఆ టిఫిన్కి మంచి కాంబినేషన్ అనమాట, చికెన్ అనేది చాలా బాగా చేసింది. మంచిగా తిన్నామన్నమాట నేను, మా వారు, పిల్లలు కూడాను. ఇంకా పెద్దమ్మాయి అయితే క్యారీ కూడా వేసేసుకొని తనైతే ఇంకా బయలుదేరేస్తుంది. ఇంకా మా వారు తినేసి అయితే తీసుకెళ్ళి వదులుతారనమాట. యాక్చువల్లీ మా అన్న లేరు ఆ రోజు, మా అన్న కొంచెం వర్క్ ఉందని చెప్పేసి బయట వెళ్ళారనమాట. సో తనగానే ఉండుంటే ఈరోజు ఒక చికెన్ కాదు ఒక 4-5 రకాలు ఉండేవన్నమాట ఇంట్లో. మేము వచ్చామంటే చాలండి, చికెన్, మటన్, ఫిష్ ఎన్ని రకాలు తెచ్చేస్తారంటే నేను వెళ్ళిపోతానమాట స్టవ్ దగ్గరికి. ఫిష్ తెచ్చినా మటన్ తెచ్చినా నేను చేయాల్సిందే వెళ్ళేసి, నేను చేస్తే ఇష్టం వాళ్ళకని చెప్పి. ఇంక ఈరోజు మా అన్న లేడు కాబట్టి ఇంక ఓన్లీ ఒక చికెన్తో సరిపెట్టేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా మధ్యాహ్నం ఏమైనా చేసుకుందాంలే వచ్చిన తర్వాత అని చెప్పేసి ఇంకా ఈరోజు టిఫిన్కి అయితే ఈ మాత్రం చేసేసుకొని తింటూ ఉన్నాము. మేము వెళ్ళామంటే ఖచ్చితంగా ఆ రోజు
నాన్ వెజ్ ఉండాల్సింది. ఒకవేళ ఆ రోజు మేము తినే రోజు కాకపోతే తప్పించి మిగతా అన్ని డేస్లో మేము వెళ్ళామంటే ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది తెచ్చేస్తారనమాట మా అన్న అయితే. సో అట్లయితే ఇంకా ఈరోజు అంటే నిన్న బర్త్డే పార్టీ ఏం లేదు కాబట్టి ఇంక ఈరోజు చికెన్ అవన్నీ చేసుకొని తింటున్నాం. మా అమ్మ అయితే అడుగుతుంది అనమాట ఎలా ఉందని చెప్పేసి. బాగుందని చెప్తూ ఉన్నా. ఇంకా దాని తర్వాత పిల్లలు కూడా బయలుదేరేస్తూ ఉన్నారు. ఇంకా పెద్దమ్మాయి స్కూల్కి, చిన్నమ్మాయికి స్కూల్ లేదు, దసరా హాలిడేస్ అయితే ఇచ్చేశారు. ఇంకా తను డ్యాన్స్ క్లాస్కి అనమాట. ఇంకా దసరా హాలిడేస్ ఇచ్చారు కదండి. సో మీరు అందరూ కూడా ఎక్కడ వెళ్తున్నారు, ట్రిప్స్ ఏమైనా ప్లాన్ చేశారా, నాతో షేర్ చేసుకోండి కామెంట్స్లో. అయితే మేమైతే ఎక్కడా వెళ్ళట్లేదు, ఎందుకంటే ఈసారి వెళ్ళే అంత ఆలోచన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం కూడా లేదనమాట. సో ఇంకా వెళ్తే అమ్మ వాళ్ళ ఇంట్లో, లేకపోతే అత్తయ్య అయితే ఉండరనమాట. సో తను బయట వెళ్తున్నారు. ఇంకా అవన్నీ కూడా వచ్చే వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటానులేండి. ఇంకా అత్తయ్య ఎక్కడ వెళ్తున్నారు, మేము ఎందుకు ఊరికి వెళ్ళట్లేదు అని చెప్పేసి అయితే షేర్ చేసుకుంటానులేండి రాబోయే వీడియోస్లో అయితే. ఇంకా టిఫిన్ అవి తినేసాం కదండి. తినేసిన తర్వాత ఒక 12:30, 1 o'clock ఆ టైం అనమాట ఇది. సో ఇంకా మా అన్న కూడా బయట వెళ్ళున్నారని చెప్పాను కదా, తను కూడా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇంకా నీళ్ళు అనేది కొంచెం ఇబ్బంది అనమాట. రీసెంట్ టైమ్స్లో అమ్మ వాళ్ళకి వాటర్ చాలా ప్రాబ్లం అయిపోయింది. సో నీళ్ళు అనేది దొరకట్లేదనమాట. బయట వెళ్ళేసి పాపం బిందెగల్లో మోసుకొని వచ్చి పక్క వీధిలో నుండి తెచ్చుకునేదనమాట. అమ్మ వల్ల కూడా అవ్వదు, నీళ్ళు తెచ్చుకోవడం, బరువులు ఎత్తడం అవన్నీ అవ్వదనమాట. అయినా కూడా ఎట్లా ఒకటి అడ్జస్ట్ చేసుకునేది. ఇంకా మళ్ళీ ఒక 2-3 days నుంచి సంపులోకి అయితే వాటర్ వస్తున్నాయని చెప్పేసి ఆ సంపు నిండా ఉన్నాయి. ఇంకా నేను వెళ్ళిపోయిన తర్వాత కొంచెం అమ్మ ఒక్కతే మోసుకోవాల్సి వస్తుంది కదా, నీళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనైతే నీళ్ళు ముంచిస్తూ ఉంటాను, నువ్వు తొట్టిలోకి పోసేయమని చెప్పాను అనమాట. ఇంకా అమ్మ వద్దు, ఆ తొట్టి గలీజ్గా ఉంది, నేను మళ్ళీ ఎప్పుడైనా పోసుకుంటాననింది. అంటే నేను పట్టుకొచ్చి ఇవ్వాలి కదా, నాకు కూడా రీసెంట్ టైమ్స్లో లెగ్ ప్రాబ్లం అయింది కాబట్టి వద్దని చెప్పేసింది. నేనే వినలేదనమాట. నాకు బాగుంది, నేను తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను, నువ్వు తొట్టి నింపేసేయి అని చెప్పాను. మళ్ళీ అట్లా చెప్పినా కూడా వినలేదని చెప్పేసి తొట్లు అట్లా ఖాళీగా ఉంటే అంటే లక్ష్మీదేవి ఉండదు ఇంట్లో, నీళ్ళు నింపుగా ఉండాలని చెప్పేసి ఒక డైలాగ్ వేసాను అనమాట. సరేలే తీసుకురా అని చెప్పింది. ఇంక మళ్ళీ నేను ముంచుకొని వచ్చి బిందెల్లో ఇస్తూ ఉంటే ఇంకా మా అమ్మ అయితే తొట్టులోకి పోస్తూ ఉందన్నమాట. ఒక డ్రమ్ ఉంది, ఒక సిమెంట్తో కట్టిన తొట్టు ఉంది, వీటిలో అన్నిట్లోకి నింపేయమని చెప్పాను. సో అట్లా నీళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లో కానీ బయట వాష్రూమ్స్లో కానీ నిండుగా ఉంటే మంచిగా ఉంటుందండి, లక్ష్మీదేవి నిలుస్తుంది ఇంట్లో అనేసి అంటారు. సో అట్లా మా అత్తయ్య కూడా అట్లే చేస్తూ ఉంటారు, నాకు అది గుర్తొచ్చింది. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే నీళ్లు ముంచుకొచ్చి ఇస్తూ ఉన్నాను అనమాట. చూసారు కదా సంపు నిండుకున్నాయన్నమాట. నీళ్ళు అయితే ఎంత తేటగా ఉన్నాయో చూడండి. దాంట్లోకి దిగి ఈత కొడదామా అన్న ఒక ఫీల్ వస్తుంది అనమాట నాకు ఆ సంపు చూసినప్పుడు అంతా కూడాను. కాకపోతే లోతు ఉంటుంది లోపలికి, భయం అనమాట. నాకు నీళ్ళు చూస్తేనే కళ్ళు తిరుగుతుంది, ఇంకా కానీ ఈత కొట్టాలనిపిస్తుంది అనమాట. చిన్నప్పుడైతే సమ్మర్ వచ్చేసిందంటే మంచిగా ఈత కొట్టేకి వెళ్ళే వాళ్ళము, చన్నీళ్ళు పోసుకునే వాళ్ళం, అట్లా చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అట్లా కుదరదు కదా. సో ఇంకా నేను అట్లా నీళ్లు పట్టిస్తూ ఉంటే అమ్మ అయితే నింపేసింది. చూసారు కదా, తొట్టికి అంటే డ్రమ్ముకి, తర్వాత బకెట్స్ అన్నీ కూడా నింపేసింది. నేను ఇంకా అవన్నీ కొంచెం వాటర్ వేసి కడిగేస్తూ ఉన్నా. ఇట్లా నీళ్ళు నింపుగా ఉంటే చూడడానికి మంచిగా అనిపిస్తుంది అనమాట, ఇంట్లో నిండుగా అన్నీ ఉన్నట్లు. సో మా అత్తయ్య నాకు చెప్పేవాళ్ళు అనమాట, మా ఇంటి దగ్గర అక్కడ అత్తయ్య వాళ్ళ ఊర్లో వాష్రూమ్లో ఒక పెద్ద తొట్టు ఉంది కదండి, ఆ తొట్టి నిండుగా నీళ్లు ఉంటే మా అత్తయ్య చేతిలో డబ్బులు ఉంటుందంట, ఆ తొట్టులో నీళ్లు ఖాళీ అయిపోతే డబ్బులు ఉండదంట. అట్లా చెప్తూ ఉంటారనమాట మా అత్తయ్య. నీళ్ళు ఎట్లా ఎక్కడో చోట పట్టుకొని వచ్చినా నింపి పెట్టేస్తూ ఉంటుంది, డబ్బులు నిలుస్తుంది చేతిలో అనేసి. సో అది నాకు గుర్తొచ్చి నేను కూడా తొట్టి నింపి పెట్టాను అనమాట, ఖాళీగా పెట్టద్దామా అని చెప్పేసి. అమ్మ వల్ల కాదు కదండి పాపము. సో అందుకని చెప్పి ఇంకా అట్లా అందరం కూడా ఒక్కొక్క పని అయితే చేసేసాము. దాని తర్వాత మధ్యాహ్నం వేడిగా సంగటి చేసి చికెన్ చేసింది, అలాగే వేడిగా రైస్ చేసింది. మా వారు కూడా వచ్చేసారు. అంటే కొంచెం వర్క్ ఉందని చెప్పేసి ఇంటికైతే వెళ్ళున్నారనమాట. ఇంకా మధ్యాహ్నం కాల్ చేశాను, వచ్చేసారు. దగ్గరే కాబట్టి అటు ఇటు అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు అట్లా తిరుగుతూ ఉంటాంలేండి. ఇంకా ఆయన రాగానే కూర్చొని తింటూ ఉన్నాం వేడి సంగటి. మళ్ళీ చికెన్ తీసుకొచ్చారనమాట. ఆ చికెన్ నేను కొంచెం ఫ్రై లాగా, గ్రేవీ ఎక్కువగా పెట్టకుండా కొంచెం ఈ టైప్లో చేయమని చెప్పాను. అమ్మ అయితే చాలా బాగా చేసింది ఆ రోజు చికెన్ అయితే. ఇంకా సంగటి చికెన్ అయితే తినేసాను అనమాట నేను. మళ్ళీ ఆ రోజు నైట్ అయితే ఫిష్ కబాబ్ అయితే వేసుకొచ్చారు మా అన్న అయితే. చెప్పాను కదా ఒక రకంతో ఆగరని చెప్పి. సో అవి కూడా తిన్నామన్నమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటూ, నచ్చితే లైక్ చేయండి, హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.